హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డైనోసార్ల గురించి 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమి ఇప్పుడున్న భూమితో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేది. మెగాలోడోన్స్ మరియు లయోప్రొడోన్స్ వంటి రెప్టైల్స్తో సముద్రాలు నిండిపోయి ఉండేవి. ఇక ఇటు నేలను టైరానోసారస్ రెక్స్, ట్రైసెరాటాప్స్ వంటి డైనోసార్లు రూల్ చేసేవి. అప్పుడు 75% జీవం అంతరించిపోయేలా ఏదో జరిగింది. దీన్నే కేటీ లేక ఏపీజీ ఎక్స్టింక్షన్ అని అంటారు. ఈ ఎక్స్టింక్షన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది జరిగిన సమయం. ఈ ఎక్స్టింక్షన్ క్రమంగా జరిగిన ప్రక్రియ కాదు, కేవలం ఒక్క సంఘటన వల్ల అతి తక్కువ సమయంలోనే అంతరించిపోయింది. ఇది ఒక ఆస్ట్రాయిడ్ ప్రభావం. ఈ ఆస్ట్రాయిడ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంచున 180 కిలోమీటర్ల వెడల్పు మరియు 20 మీటర్ల లోతులో ఒక క్రాటర్ని క్రియేట్ చేసింది. ఈ గ్రహశకలం భూమిపై ఉన్న చాలా జీవులకు ముగింపు సృష్టించినప్పటికీ అది విశ్వంలో మరొక చోట కొత్త జీవితానికి నాంది పలికి ఉండవచ్చు. ఆస్ట్రాయిడ్ భూమిని తాకినప్పుడు దాని ఇంపాక్ట్ వల్ల భూమి యొక్క పెద్ద ముక్కలు భారీ మొత్తంలో అంతరిక్షంలోకి ప్రవేశించాయి. ఈ ముక్కలలో చాలా భాగాలు సూక్ష్మజీవులకు ఆశ్రయం కల్పించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అంతేకాదు, ఇవి అంతరిక్షం యొక్క చల్లని చీకటిలో కొన్ని మిలియన్ సంవత్సరాలు అలానే ఉండే అవకాశం కూడా ఉంది. ఈ సిమ్యులేషన్స్ వేరే గ్రహాలు అంటే మార్స్, జూపిటర్ వంటి గ్రహాలను కొలాడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉన్నప్పటికీ అంతరిక్ష డైనోసార్లు వాస్తవంగా ఉండవచ్చేమో ఎవరికి తెలుసు. డైనోసార్లు 66 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి అని చెప్పుకున్నాం కదా, అది పూర్తిగా నిజం కాదు. నిజానికి జరిగింది ఏమిటంటే నాన్ ఏవియన్ డైనోసార్లు మాత్రమే అంతరించిపోయాయి. దాని అర్థం ఏమిటంటే వర్గీకరణ ప్రకారం మోడర్న్ డే బర్డ్స్, ఉదాహరణకి కోళ్లు టీరెక్స్ లాంటి డైనోసార్ జాతికి చెందినవి. డైనోసార్లకు పక్షులకు మధ్య సంబంధం మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ. ఈ కోడి పిండాన్ని మీరు గమనిస్తే దాని బాడీ మరియు బోన్స్ డెవలప్ అయ్యే పద్ధతి అంతరించిపోయిన చాలా రకాల డైనోసార్లకు దగ్గర పోలిక ఉంటుంది. కోళ్లతో పాటు చాలా రకాల పక్షులకు డైనోసార్ల లాగానే పొడవైన తోక, చేతులు, కాళ్ళు, పళ్ళు ఒకేలా ఉంటాయి. దానికి కారణం డైనోసార్ల జెనెటిక్ కోడింగ్ ఈ పక్షులలో ఇప్పటికీ దాగి ఉంది, కానీ అవి పూర్తిగా డెవలప్ అవ్వలేదు. సైంటిస్టులు మళ్ళీ ఈ జీన్స్లను రియాక్టివేట్ చేసే ప్రయోగాలు చేస్తున్నారు. ఎవరికి తెలుసు, ముందు మనం చికెనోసారస్ అనే కొత్త రకం కోడిని చూస్తామేమో. చాలా డైనోసార్ల శిలాజాలు ఒక వింత పోజ్లో దొరికాయి. దీన్ని డెత్ పోజ్ అని అంటారు. మీరు ఇది గమనిస్తే వీటి మెడ వెనక్కి వంగి ఉంటుంది, నోరు విప్పి ఉంటుంది, తోక ఎక్స్టాండ్ అయి ఉంటుంది. ఇది ఎలా జరుగుతుంది అనే దానిపై కొన్ని సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది. కొంతకాలం వరకు ఇవి బతికున్నప్పుడే ఇలా బెండ్ చేయగలవు అని అనుకున్నారు ఎక్స్పర్ట్స్, కానీ ఇది నిజం కాదు. ఇవి చనిపోయిన తర్వాత వాటి బాడీస్ డీకంపోజ్ అయ్యేటప్పుడు వాటి శరీరంలోని లెగమెంట్స్ స్ట్రింక్ అవుతూ ఇలా డెత్ పోజ్ ఏర్పడుతుందని కనిపెట్టారు. డైనోసార్లలో అతి ఫేమస్ జాతి ఏదైనా ఉంది అంటే అది టైటానోసారస్. మనిషికి దొరికిన అతి పెద్ద జీవులలో ఇది ఒకటి. నిజం చెప్పాలి అంటే భూమి మీద బ్రతికిన అతి పెద్ద జంతువు ఈ టైటానోసారస్. వాటికి పేరుకు తగ్గట్టే ఇవి నిజంగా టైటాన్స్. వీటిలో అతి పెద్ద జాతి డైనోసార్లకు అఫీషియల్గా పేర్లు ఏమీ లేవు, కానీ ఇవి 40 మీటర్ల పొడవు, 20 మీటర్ల ఎత్తు పెరగలవు. వీటి మెడ చాలా పొడవుగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఎత్తులో ఉంచలేవు. అలా ఉంచితే దాని గుండె మెదడు వరకు రక్తాన్ని పంప్ చేయలేదు. దానితో అవి స్పృహ తప్పి పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి 70 నుండి 100 టన్నుల బరువు వరకు పెరుగుతాయి. అంటే దాదాపుగా ఓ 15 అతిపెద్ద ఏనుగులు ఒక బాడీలో ఉన్నట్టు. మైక్రోపెకిసిఫిలోసారస్ అనే డైనోసార్ పేరు ఇప్పటి వరకు డైనోసార్లకు పెట్టిన పేర్లలో అతి పెద్ద జెనరిక్ నేమ్. దీని అర్థం ఏంటంటే స్మాల్ థిక్ హెడెడ్ లిజర్డ్. ఇక్కడ కామెడీ ఏంటంటే దీని పేరు చాలా పెద్దది, కానీ డైనోసార్లలో అతి చిన్న మరియు షార్టెస్ట్ డైనోసార్ ఇది. ఇది కేవలం 1 మీటర్ పొడవు ఉంటుంది. సొరాపాడ్స్ అనబడే ఈ అతిపెద్ద శాకాహార డైనోసార్ ఈ భూమి మీద మెసోజోయిక్ ఎరాలో కేవలం మొక్కలు, ఇతర రకాల ఆకులు తింటూ తన జీవితం మొత్తం తిరుగుతూ ఉండేది. వాటి శరీరాలు చాలా పెద్దవిగా ఉండటం వల్ల మనుషుల్లాగా ఆహారాన్ని ఓరల్గా ప్రాసెస్ చేసే సమయం కూడా ఉండదు. అందువల్ల ఆ తిన్న ఆహారాన్ని సాధ్యమైన త్వరగా శరీరంలోకి పంపడానికి వాటి హెడ్ ఇంకా జాస్ ఒక హార్వెస్టింగ్ టూల్స్లా పనిచేస్తాయి. ఇంకా ఆ తర్వాత వాటి స్టమక్ ఆ ఆహారాన్ని డైజెస్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. వాటి ఫుడ్ అరుగుదల ఇలా జరగటం వల్ల వాటి కడుపులో మెథాన్ ఎక్కువగా క్రియేట్ అవుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫాట్స్ అంటే పిత్తులు అన్నమాట.
వీటితో పాటు ఆ సమయంలో బ్రతుకుతున్న డైనోసార్లను వదిలేసి కేవలం ఈ ఒక్క సొరాపోడస్ జాతి డైనోసార్లు మాత్రమే దగ్గర 520 ట్రిలియన్ టన్స్ మెథాన్ని వాతావరణంలోకి వదిలేవి. ఇది ఇప్పటి కాలంలో మనుషులు న్యాచురల్గా ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ చేసే దానితో దగ్గరగా ఉంటుంది. ఇదంతా కేవలం సొరాపోడస్ గ్రూప్ చేసిన మెథేన్. చాలా కాలంగా సైంటిస్టులు చెప్తూనే ఉన్నారు, డైనోసార్లు బల్లుల్లాగా లెదర్ స్కిన్తో ఉండవు, చాలా రకాల డైనోసార్లు శరీరం అంతా ఈకలతో కప్పబడి ఉంటుంది అని. ఇది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది కూడా. అంతెందుకు, టీరెక్స్ కూడా శరీరం అంతా ఫెదర్ ఉంటుంది. కానీ ఎందుకు అంటే ఇప్పటి డైనోసార్ జాతికి చెందిన పక్షులకు ఈ ఈకలు ఉన్నాయని మనకు తెలుసు, కానీ పక్షులు వాటిని ఎగరడానికి ఉపయోగిస్తాయి. కానీ టీరెక్స్ లాంటి డైనోసార్లు ఎగరలేవని మనకు తెలుసు. మరి ఈ ఫెదర్స్ వల్ల డైనోసార్లకు ఏంటి ఉపయోగం? పేలియంటాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం ఇవి ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉపయోగించేవి. ముఖ్యంగా మెయిల్ డైనోసార్లు ఫిమేల్ డైనోసార్లను అట్రాక్ట్ చేయడానికి వాడేవి. మనుషుల విజువల్ రేంజ్ కంటే డైనోసార్ల విజువల్ రేంజ్ ఎక్కువగా ఉండటం వల్ల అవి మరిన్ని రంగులను గ్రహించే అవకాశం ఉంది. ఈ డైనోసార్ పేరు స్టెగోసారస్. దీని వెన్ను మీద వింతగా అనిపించే ప్లేట్లు చూసారా? కానీ అవి అలా రావటానికి కారణం ఏంటి? ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఈ స్టెగోసారస్లు తమ బాడీలోని టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి వాటి బ్లడ్ ఫ్లోని ఈ ప్లేట్ల గుండా రెగ్యులేట్ చేస్తాయి. బయట వాతావరణం చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా ఆ వాతావరణ పరిస్థితిని బట్టి రక్తం ఈ ప్లేట్ల గుండా లోపలికి బయటికి ప్రసారం అవుతూ ఉంటుంది. దీన్ని థెర్మో రెగ్యులేషన్ అని అంటారు. ఇది మనుషుల్లో కూడా జరుగుతుంది. ప్లేట్లకు బదులు మనకి చెమట రూపంలో జరుగుతుంది. మనకి కూడా దీనిలాగే ప్లేట్లు ఉంటే బాగుండేదేమో. ఇప్పటిదాకా నడిచే డైనోసార్ల గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎగిరే వాటిలో ఒక రెప్టైల్ గురించి చెప్పుకుందాం. దీని పేరు క్విట్జెల్కువాటలిస్. పలకడానికి చాలా కష్టంగా ఉంది. ఈ ఎగిరే రెప్టైల్ మెసోజోయిక్ ఎరాలోని క్రిటాసియస్ పీరియడ్లో ఉండేవి. ఈ భూమి మీద బ్రతికిన అతిపెద్ద ఎగిరే జంతువు ఏదైనా ఉంది అంటే అది క్విట్జెల్కువాటలిస్. దీని వింగ్ స్పాన్ 12 మీటర్లు ఉంటుంది. ఇక బరువు 200 నుండి 250 కిలోల వరకు ఉంటుంది. ఒక ఫైటర్ జెట్ కి ప్రాణం ఉండి గాలిలో ఎగురుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ క్విట్జెల్కువాటలిస్. ఈ వీడియోలో నేను డైనోసార్ మరియు రెప్టైల్స్ అనే 2 పదాలు వాడటం గమనించి ఉంటారు. కారణం ఏమిటంటే సాధారణంగా మనం ఇవన్నీ డైనోసార్లు అని అనేస్తుంటాం, కానీ టెక్నికల్గా ఇవి అన్ని డైనోసార్లు కాదు. వాటిలో చాలా శరీర నిర్మాణ సంబంధమైన డిఫరెన్సెస్ ఉంటాయి. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 252 మిలియన్ సంవత్సరాల క్రితం ద గ్రేట్ డైయింగ్ అనే ఒక ఎక్స్టింక్షన్ జరిగింది. ఈ ఈవెంట్లో అప్పుడున్న దాదాపు అన్ని జంతువులు చనిపోయాయి. అంటే దగ్గర 96% వరకు జీవులు చనిపోయాయి. ఈ ఈవెంట్ తర్వాత మెసోజోయిక్ ఎరా మొదలైంది. ఈ ఎరా తర్వాత ఎక్స్టెన్షన్ జరిగే వరకు అంటే 66 మిలియన్ సంవత్సరాల పూర్వం వచ్చే వరకు కొనసాగింది. ఈ పీరియడ్లో ఉన్న గుడ్లు పెట్టే జంతువులు, నేల మీద బ్రతికేవి చాలా మటుకు డైనోసార్లే. దీని అర్థం మెసోజోయిక్ ఎరాలో సముద్రంలో ఉన్న కొన్ని రకాల క్రీచర్స్ అలానే ఎగిరే జంతువులు డైనోసార్లు కాదు. వీటిని మెరైన్ రెప్టైల్స్, ఫ్లయింగ్ రెప్టైల్స్ అని అంటారు. ఏది ఏమైనా వాటి అన్నింటిలో కామన్ ఏంటి అంటే ఇవి అన్నీ ఆర్కోసారస్ వారసులే. చూసారు కదా డైనోసార్ల గురించి 10 ఫ్యాక్ట్స్. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.